దేవుని చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు ఈ మాట యెహోవా దేవుడు చెప్పాడా, యెహోషువ చెప్పాడా? ఎవరు చెప్పారు చెప్పండి? ఈ సెంటెన్స్ యెహోవా దేవుడు చెప్పాడా, యెహోషువ చెప్పాడా? యెహోషువ చెప్పాడు, అంతే కదా. అక్కడ ఉంది కదా క్లియర్గా. మరియు యెహోషువ అంటే యెహోషువ చెప్పాడు. ఏమని చెప్పాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. అంటే అద్భుత కార్యాలు జరిగినాయా, జరుగుతాయా? ప్రజెంటా, ఫ్యూచరా? జరుగుతాయి అంటే అది ఫ్యూచర్. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడండి? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆ కార్యాలు చేసేది ఎవరు? అద్భుత కార్యాలు చేసేది ఎవరు? యెహోవా దేవుడు. చెబుతుంది ఎవరు? యెహోషువ. ఎప్పుడు జరుగుతాయి? రేపు జరుగుతాయి అంటే ఫ్యూచర్లో జరుగుతాయి. ప్రియులారా చూడండి, ఈ ఒక్క లైన్లో 3 రకాలుగా ఉంది. చెబుతుందేమో యెహోషువ, అద్భుత కార్యాలు చేసేది యెహోవా, చేసేది ఎప్పుడయ్యానంటే ఫ్యూచర్, రేపు. ఇప్పుడు నేనంటాను, రేపు అద్భుత కార్యాలు జరుగుతాయని యెహోషువకు ఎలా తెలుసు? రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడని యెహోషువకి ఎలా తెలుసు? చెప్పాలి. ఎలా తెలుసు? చేసేది ఈయన కాదు. చేసేది ఎవరు? యెహోవా దేవుడు. మరి రేపు దేవుడు ఎలాగ చేయబోతున్నాడని యెహోషువ ఎలా చెబుతున్నాడు? ఎవరు చెప్పారు ఈయనకి అని అంటే దేవుడు యెహోషువకు చెప్పాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుని మనస్సులో ఉన్నవి ఏమిటో అవి యెహోషువ మనస్సులో ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ మైండ్ సెట్ చూస్తాం. మనం అంటాం మైండ్ సెట్ అంటామే. రే వీడి మైండ్ సెట్ మంచిది కదరా అని అంటావు ఒకళ్ళని. ఇంకొకళ్ళేమో వీడి మైండ్ సెట్ మంచిదే అని అంటావు. ఇంకొకళ్ళేమో ఈ మైండ్ సెట్ మనకు సెట్ అవ్వదు అని అంటాం. కానీ ఇక్కడ మనం సంఘంలో గమనించినట్లయితే ప్రియులారా, యెహోషువ మనస్సు దేవుని మనస్సుతో కలిసిపోయింది. దేవుని మైండ్ సెట్, యెహోషువ మైండ్ సెట్ ఒకటిగానే ఉన్నది. ఇప్పుడు మనకు ఆ టేప్ రికార్డు, అది ఆ సెల్ ఫోన్లు ఇవన్నీ ఆన్ చేసేటప్పుడు సిమ్ పెడతాం కదా, ఆ చిప్ ఏదో పెడతాం. ఆ చిప్పు సెట్ అవ్వకపోతే మనం పెట్టలేం. అది దానిలో ఒక చిప్పు పెట్టాలంటే దానిలో సెట్ అవ్వాలి. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లకి ఛార్జింగ్లు పెట్టుకుంటారు. ఆ ఛార్జింగ్లు పెట్టుకునేటప్పుడు అన్ని ఛార్జర్స్ మీ ఫోన్లకి సెట్ అవ్వవు. మీ ఫోన్కి ఏదో ఒకటి సెట్ అవుతుంది, ఆ మోడల్ ఛార్జరే పెట్టాలి. ఛార్జర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీ ఫోన్కి సెట్ అయ్యేది ఒక ఛార్జరే. అలాగే ప్రియులారా, దేవుడు కూడా ప్రజలతో ఏదన్నా చెప్పాలి అని అంటే ఆయన మైండ్ సెట్కి సెట్ అయ్యేవాళ్ళు, ఆయన మనస్సుకి సెట్ అయ్యే మనుషులు కావాలి. దేవుని లాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు చెబుతాడు. ఇక్కడ ఎవరికి ఉందయ్యా ఎలాంటి మనస్సు అంటే యెహోషువకు మాత్రమే ఉన్నది. యెహోషువ మనస్సు దేవుని మనస్సుతో కలిసిపోయింది.
ప్రభునందులరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా ఏమని అడుగుతున్నాడంటే, నా మనస్సుతో మీ మనస్సు కలవాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను ఎలాగూ ఊహిస్తున్నానో, ఎలాగూ చూస్తున్నానో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నానో, ఎలాగూ మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నానో, ఎలాగూ మీ ప్రార్థన ఆలకిస్తున్నానో, ఎలాగూ మీరు ప్రార్థన చేస్తే మీ మధ్యకు వస్తున్నానో, నా మనస్సు ఏమిటంటే మీరు పిలిస్తే వచ్చే మనస్సు. నా మనస్సు ఏమిటంటే మీకు సహాయం చేసే మనస్సు. నా మనస్సు ఏమిటంటే మీరు ఎప్పుడు వేడుకుంటారో అప్పుడు వచ్చి మీకు ఆపదల్లో సహాయపడే మనస్సు నా మనస్సు. నా మనస్సు లాంటి మనస్సు మీకు ఉంటే నేను మీతో కలిసిపోయి ఉంటాను. మరి ఇక్కడ ఎంతమంది మీ దేవుని సన్నిధిలో ఉన్నాము? మన మైండ్ సెట్ ఎలా ఉంది? దేవుని మనస్సుతో మన మనస్సు కలుస్తుందా? దేవుని లాంటి మనస్సు నీకు ఉందా? ప్రభా, నా మనస్సు నీ మనస్సుతో కలవాలి. నా యొక్క ప్రవర్తన మీ వాక్యముతో కలిసిపోవాలి. నేను నీలో కలిసిపోతాను అని నువ్వు దేవునితో చెప్పగలవా? అందుకనే ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. అంటే యెహోషువ మైండ్ ఎలాగైపోయింది అనంటే, ఒకటి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని అంటున్నాడు. 2, అక్కడున్న ప్రజల్ని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ప్రభునంతులారా, దేవుడు మన ఇంటిలో ఒక అద్భుతం చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ప్రభు మన మధ్యకు వచ్చి మన మధ్య ఉండులాగున మనల్ని మనం వాక్యానికి తగ్గించుకొని అన్వయించుకోవాలి. ప్రభా, నువ్వు మా మధ్యకు రండి అని మనం పిలుచుకోవాలి. దీన్ని ఏమంటామంటే స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన మనస్సు. ఇంకా ఈ ఆత్మ సంబంధమైన మనస్సు యెహోషువలో ఎలాగుంది అని ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను. ఈ వాక్యం చూస్తే మనకు యెహోషువ మనస్సు ఏంటో మనకు బాగా అర్థమైపోతుంది. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. యెహోషువ మనసు ఎలాగుందో చూద్దాం. 30వ వచనం చూడండి. 30, మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. తర్వాత 32 కూడా చూస్తే, మోషే ఇశ్రాయేలీలకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద రాయించెను. అనగా యెహోషువ మైండ్ స్పిరిచువల్ మైండ్ అని చెప్పాం కదా. ఆయనది స్పిరిచువల్ మైండ్ అనటానికి కారణం ఏంటి అని అంటే, దేవుని కోసము ఒక బలిపీఠము కట్టాడు. దేవుని కోసం ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠం మీద దహన బలులు సమాధాన బలులు అర్పించాడు. అక్కడికొచ్చే ప్రజలు వాక్యం చదవాలని అక్కడున్న బండల మీద దేవుని వాక్యాన్ని రాయించాడు. దీనిని బట్టి యెహోషువ మనసు ఎలాంటిదంటే దేవుని మనసు, స్పిరిచువల్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి యెహోషువ. ప్రభునందులారా,
మన మనస్సు కూడా వాక్యానికి అనుకూలంగా మార్చుకోవాలి. మన మనస్సు కూడా దేవుని మనస్సులాగా మారిపోవాలి. వాక్యాలు వింటున్నా కొద్దే నీ మనస్సు దేవుని వాక్యంతో నింపబడాలి. నువ్వు ప్రార్థన చేసే కొలదే స్పిరిచువల్ థాట్స్, ఆత్మ సంబంధమైన తలంపులు నీలో రావాలి. నీవు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టే కొలదే మారు మనసు అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుని లాంటి మనస్సు, దేవుని స్వభావం మనం పొందుకోవాలి. ఈ యెహోషువ దేవుని మనస్సు కలిగిన వ్యక్తి. స్పిరిచువల్ మైండ్, దేవుని లాంటి మనస్సు యెహోషువకు వచ్చేసింది. కావున మనము కూడా ఆ స్పిరిచువల్ మైండ్ని డెవలప్ చేసుకోవాలి. కొంతమంది బైబిల్ చదవటం నా వల్ల కాదు అని అంటారు. సరే, నీ వల్ల కాదు. అసలు తెలుగు చదవటం వచ్చా? న్యూస్ పేపర్ అయితే చదువుతానయ్యా అని అంటారు. మరి న్యూస్ పేపర్ చదివిన వ్యక్తి బైబిల్ ఎందుకు చదవలేవు? ఏమో పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటావు. సరే, నీకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇప్పుడు వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, న్యూస్ పేపర్ ఎలా చదువుతున్నావు? కనీసం అలాగూ బైబిల్ చదువు. ఇప్పుడు నువ్వు చదువుతూ ఉంటే, 1-2 అధ్యాయాలు చదువుతూ ఉంటే, చదవగా వాక్యములున్న దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. అలాగే ప్రార్థన చేయండి అని అంటాం. ప్రార్థన చేయండి అని అంటే కొంతమంది టక్కని చేస్తారు, కొంతమంది నాకు రాదులేనా అంటారు. నీకు ప్రార్థన ఎందుకు రాదు? ప్రార్థన ఎందుకు రావట్లేదు అని అంటే రాక కాదు, అదేదో ఒక బిడియం, చేయకూడదని చెయ్యవు. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా మారాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చెయ్యనన్నప్పుడు 2 మాటలన్నా చెయ్యి, 2-3 మాటలు చెయ్యి. నువ్వు అలాగూ వారం చేస్తూ ఉంటే కొంతకాలానికి ప్రార్థన చేయటం నీకు అలవాటు అవుతుంది. స్పిరిచువల్ మనస్సు, ఆ స్పిరిచువల్ మైండ్ నీకు వస్తుంది. నేను ప్రార్థన చేయను, ప్రతి వారం చేయను అన్నావంటే నీకు స్పిరిచువల్ మైండ్ రాదు. నేను బైబిల్ చదవను అని ప్రతి వారం చదవకుండా ఉంటే నీ మైండ్ స్పిరిచువల్గా మారదిక, ఎన్నటికీ మారదిక. నీ మైండ్ స్పిరిచువల్గా మారాలంటే నువ్వు బైబిల్ చదవటం స్టార్ట్ చేయి. అలాగే ప్రార్థన చేయటం స్టార్ట్ చేయి. దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వంచటం స్టార్ట్ చేయి. నీవు చాలా ఎక్కువ సమయం చేయాలని అనటం లేదు, అసలు ముందు నువ్వు స్టార్ట్ చేయి. 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవటం స్టార్ట్ చేయి. ఒక 10 నిమిషాలు, పావు గంట ప్రార్థన చేయటం స్టార్ట్ చేయి. అలాగూ రెగ్యులర్గా కలుస్తూ ఉండు, దేవుని సన్నిధిలో కలుస్తూ ఉండు, స్టార్ట్ చేయి, చేస్తూ ఉండు. చేయగా నీకు స్పిరిచువల్ మైండ్ వచ్చేస్తుంది. దేవుని మనస్సు నీకు వస్తుంది. దేవుని మనస్సు నీకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నీకు ఏం మేలులు చేయాలనుకున్నాడో ఆ మేలులు నీతో కలల రూపంలో, నువ్వు పడుకొని ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు కలల రూపంలో దేవుడు నీకు చెబుతాడు. ఆ మేలులు నీకు అర్థమవుతాయి, వాటి ప్రకారం నువ్వు వెళుతూ ఉంటావు. అందుకనే పిల్లరా, చాలామందికి లోక సంబంధమైన మనసు ఉంటుంది, వాళ్ళు లోక పనుల్లో వెళ్ళిపోతారు. రాజకీయ మనసు ఉంటుంది, రాజకీయ పనుల్లో వెళ్ళిపోతారు. వ్యాపారపు మనసు ఉంటుంది, వ్యాపార పనుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి మనస్సును బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యెహోషువది ఏం మనసు అంటే దేవుని మనస్సు. దేవునితో ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని దగ్గర మొరపెట్టడం, ఆ వాక్యాన్ని ప్రజలకు చెప్పటం, వాళ్ళకు దేవుని మాటలు నేర్పించటం, ఇది దేవుని మనస్సుగా యెహోషువ మనస్సు మారిపోయింది. పిల్లరా, దేవుని మనస్సు అంటే అర్థం ఏంటంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని పనులు చెయ్యాలి, ఎవరికైనా ఒక్కరికైనా నేను సాక్ష్యం చెప్పాలి, ఒక్కరికైనా నేను బైబిల్ ఇవ్వాలి, ఒక్కరినైనా ప్రార్థనకు నేను తీసుకురావాలి.
నా ఇంటిలో పిల్లలందరూ మారు మనసు పొందాలి, దేవుని సేవకుడి చేత మాట్లాడించాలి, వాళ్ళకి వరకు ప్రార్థన చేయించాలి, వాళ్ళని రక్షణలోనికి నడిపించాలి, వాళ్ళని బాప్తిసంలోనికి నడిపించాలనే ఆ మనస్సు నీకు వస్తే దేవుని మనస్సు నీకు వచ్చింది అని అర్థము. మరి అలాంటి మనస్సు నీకు వస్తూ ఉందా? దేవుని మనస్సు యెహోషువకు వచ్చింది. అందువలన యెహోషువతో దేవుడు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాను. ఆమేన్. దేవుడు మన మధ్య ఏం చేయబోతున్నాడు? ఒకసారి చప్పట్లు కొడుతూ అందరి మాట చెప్పండి, దేవుడు మన మధ్య అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. దేవుడు మన కుటుంబాలలో అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. దేవుని అద్భుత కార్యాలు మాకు వద్దయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దేవుని అద్భుత కార్యాలు మాకు వద్దంటే వద్దు అన్నవాళ్ళు అంటే ఏం కావాలని కోరుకుంటారు మీరు? దేవుని అద్భుత కార్యాలు జరగాలి. దేవుని అద్భుత కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? నీ మనస్సును దేవుని మనస్సులాగా మార్చుకో. కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా దేవుని మనస్సుగా దగ్గరకు నువ్వు టచ్ అవుతూ ఉండు. నీకు అసలు దేవుని మనసు రావాలి అని అంటే ముందు దేవుని సేవకునితో కనెక్షన్లో ఉంటే చాలు, ఆటోమేటిక్గా దేవుని మనసు నీకు వస్తుంది. ఆయనతో కనెక్షన్లో ఉండటం, ఆయనతో కలిసి ప్రార్థన చేయటం, ఆ ప్రార్థనలో నడిపించేటప్పుడు ఆ వాక్యానుసారంగా నడవటం, ఆ దేవుని మనస్సులోనికి రావాలి. చాలామంది చాలా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మన సహోదరులు నాతో ఎక్కువగా ఫోన్ టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అది దేవుని మనసు. కావున పిల్లరా, యెహోషువకు దేవుని మనస్సు ఉన్నది. తర్వాత యెహోషువలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ చూసి ముగిద్దాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చదవండి, అందరూ చదవండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. అనగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మోషేకు ఏం చెప్పాడో అదే యెహోషువ చేశాడు. ఈ చేయవలసిన వాటిలో అతడు చేయక ఒకటి కూడా విడవలేదు. అంటే పర్ఫెక్ట్నెస్, ఖచ్చితత్వము ఉన్నది యెహోషువలో. ఖచ్చితత్వం అంటే ఒక మాట చెబితే అది చేస్తాడు. ఇంత పని ఉంది అని, ఇన్ని రకాల పనులు చేయాలి అని అంటే అన్ని రకాల పనులు చేస్తాడు. వాటిల్లో ఒక 4 రకాల పనుల్లో 3 చేసి ఒకటి పెండింగ్ ఉంచడు. ఎన్ని పనులుంటే అన్నీ చేస్తాడు. పర్ఫెక్ట్నెస్, ఖచ్చితత్వము ఉన్నది యెహోషువలో. ప్రభువులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీలో కూడా ఈ పర్ఫెక్ట్నెస్ రావాలి. దేవుని కొరకు నువ్వు చేయవలసినవన్నీ కరెక్ట్గా చేయాలి. అదే కదా 15వ వచనంలో చూస్తున్నావు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. అంటే అన్నీ చేశాడు, అన్నీ చేశాడు. మరి నువ్వు దేవుని పనిలో అలాగ ఉంటున్నావా? దేవుని పనిని అంత నమ్మకంగా ఖచ్చితంగా చేయగలుగుతున్నావా? ఎప్పుడైతే యెహోషువ అలాగా అన్నీ ఖచ్చితంగా మనం చేయగలమో దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. అందుకనే ఈ యెహోషువ స్వభావము దేవునికి లోబడే స్వభావం.
యెహోషువ స్వభావము దేవుని మనస్సు లాంటి మనస్సు. యెహోషువ ఎలాంటి వాడంటే దేవుడు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేసే వ్యక్తి. ఖచ్చితంగా చేయాలి. దేవుని పనులు ఏది మనం పెండింగ్ పెట్టకూడదు. అందుకనే మొదటి వాక్యం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ యెహోషువకు దేవుడు నీవు ధైర్యంగా ఉండు అన్నాడు. దిగులు పడొద్దు, జడియవద్దు, నీ వెళ్ళే మార్గం అంతట్లో నీకు తోడుగా ఉండానన్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే యెహోషువ నమ్మకస్తుడుగా ఉన్నాడు, విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే దేవుని లాంటి మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఆత్మీయముగా ఉన్నాడు. దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే యెహోషువకు దేవుడు చెప్పినవన్నీ చేసే వ్యక్తిగా ఉన్నాడు. పర్ఫెక్ట్నెస్, అన్నీ చేసే వ్యక్తిగా ఉన్నాడు. అందువలన యెహోషువను దేవుడు ఎన్నుకొని, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. మరి అలాంటి యెహోషువ అలాంటి క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, మనల్ని మనం పరీక్షించుకుందాము. యెహోషువ లాంటి మనస్సు మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము దేవుని సన్నిధిలో అందరము తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, ప్రభువా దేవుని లాంటి మనస్సు మాకివ్వండి నాయన, దేవుని లాంటి స్వభావమును మాకు మీరివ్వండి ప్రభువా. మా హృదయాలను మేము తగ్గించుకోవాలి. యెహోషువలాగా మీకు మేము లోబడాలి ప్రభువా. దేవుని వాక్యమును గైకొనాలి ప్రభువా. అట్టివారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుతామా? సహోదరుడా, సహోదరి, ఏ విషయంలోనూ భయపడనవసరం లేదు. నేను నీకు తోడుగా ఉండాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ప్రభువు చెబుతూ ఉన్నారు. అలాగూ మనం సిద్ధపడదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. యెహోషువకు మీరు ఏ రీతిగా తోడుగా ఉన్నారు, అలా ఉండటానికి కారణమేమిటి అని ఆలోచన చేస్తే, యెహోషువ మీరు చెప్పినది అంతా చేసే వ్యక్తిగా ఉన్నాడు ప్రభువా. ఏది కూడా పెండింగ్ పెట్టలేదు. దేవుని పనులు కొన్ని చేసి కొన్ని మేము ఎన్నడూ పెండింగ్ పెట్టకూడదు. పర్ఫెక్ట్గా మేము చేయవలసిన పనులు అన్నీ పూర్తి చేయాలి. అదే కదా ఖచ్చితత్వము అనేది. యెహోషువలాగు మోషేకు మీరు ఏం ఆజ్ఞాపించినారో వాటన్నిటినీ చేశాడు. అట్టివారిగా మమ్మలను చేయండి ప్రభువా. దేవుని పనిలో, మందిరం పనుల్లో, సేవా పనిలో మీరు మాకు ఏమి చేయమని చెప్పారో ఆ పనుల్లో ఏది మేము పెండింగ్ పెట్టకూడదు. యెహోషువ లాంటి మనస్సు మాకు దయచేయండి. యెహోషువ మీకు లోబడినాడు. యెహోషువ దేవుని మనస్సును సంపాదించుకున్నాడు. ఆ దేవుని మనస్సు, ఆ గాడ్లీ నేచర్, ఆ స్పిరిచువల్ మైండ్ అనేది మాలో డెవలప్ కావాలి. ఈ ప్రియులను మీరు దర్శించండి. కొంచెము కొంచెముగా ఆత్మీయముగా ఎదిగి ఫలించు బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయండి. యెహోషువ కుటుంబాన్ని మీరు దీవించినట్లుగా ఈ ప్రియులు మా కుటుంబాలను మీరు దీవించండి. యెహోషువకు మీరు తోడుగా ఉన్న రీతిగా మాకును మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి మాతో ఉంచి బలపరిచి నడిపించమని, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పారు. నీవు చేయు పనులన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పారు.
అట్టి జీవితం మాకును మీరేమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా. లోకమంతా చూసి